ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఘోర ప్రమాదం జరిగింది. 2 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం అందితే ఎంతమంది మరణించారన్నది స్పష్టమవుతుంది. అయితే ఈ ఘటన కాకినాడ జిల్లాలో ఉన్న సామర్లకోట మండలంలో జరిగింది. సామర్లకోట మండలంలోని వేట్లపాలెం, మేడపాడు అనే 2 గ్రామాల మధ్యలో బాణసంచా తయారీ కేంద్రంలో హఠాత్తుగా పేలుడు సంభవించింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో భోజనాలు చేసి తిరిగి మళ్ళీ పనులు ప్రారంభిస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్టు స్థానికులు చెబుతున్నారు. దాంతో ఆ ప్రాంతంలో పనిచేస్తున్న 2 పదుల సంఖ్య వరకు కూడా కార్మికులు ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చు అని భావిస్తున్నారు. చాలామంది తీవ్ర గాయాలు పాలయ్యారు. గాయాలు పాలైనటువంటి వాళ్ళందరినీ హుటాహుటి ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఎందుకు జరిగింది అన్న దాని మీద నిర్దిష్టమైన స్పష్టత అయితే రాలేదు. కానీ బాణసంచా తయారీ కేంద్రాల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ నియంత్రించడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం ఇలాంటి భారీ ప్రమాదాలకు కారణమవుతుంది. అదే సామర్లకోట మండలంలో గడిచిన ఏడాది కూడా ఒక ప్రమాదం జరిగింది. అప్పుడు కూడా పలువురు ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది. ఆనాడు కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం అంటూ అధికారులు చెప్పి చేతులు దులుపుకున్నటువంటి అనుభవం ఉంది. అయినప్పటికీ కూడా కఠినంగా వ్యవహరించట్లేదని, నిబంధనలు పాటించట్లేదని, భద్రతా ప్రమాణాల విషయంలో నిర్లక్ష్యం కొనసాగుతుందని ఈ ప్రమాదం మనకి చాటుతోంది. అక్కడ మేడపాడు సమీపంలో ఉన్నటువంటి శ్రీ సూర్య ఫైర్ వర్క్స్ పరిధిలో ఈ ఒక్కసారిగా పేలుళ్ళు సంభవించినట్టు చెబుతున్నారు. ఈ పేలుళ్ల ఘటన మీద అసలు కారణాలు వెలికితీసే ప్రయత్నం చేస్తాం అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఘటన మీద అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు. ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ సంతాపం తెలుపుతున్నారు. అదే సమయంలో ఘటనకు కారణాల మీద పర్యవేక్షణ చేస్తున్నాం అంటూ సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని, పూర్తి స్థాయిలో అవసరమైన సహాయక చర్యల కోసం యంత్రాంగాన్నంతా రంగంలోకి దింపామని ముఖ్యమంత్రి వెల్లడించారు. కానీ ఇలాంటి పరిణామాలు పదే పదే పునరావృతం కావడం అత్యంత ఆందోళన కలిగించేటువంటి విషయం. అప్పుడో ఇప్పుడో ఏదో ఒక చోట ప్రమాదం జరిగిందంటే పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ పదే పదే ఒకే ప్రాంతంలో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నటువంటి వైనమే కలవరపరుస్తుంది, ఆందోళన కలిగిస్తుంది. బాణసంచా తయారీ కేంద్రాలంటే ప్రజల ప్రాణాలు తీసేటువంటి కేంద్రాలా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. ఆ ప్రాంతంలో భారీగా బాణసంచా తయారీ నడుస్తూ ఉంటుంది. అనేక వేల మంది ఇలాంటి కర్మాగారాల్లో పనిచేస్తూ ఉంటారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇటీవల అక్కడ బాణసంచా తయారీ కేంద్రాల్లో ఎక్కువగా పనిచేస్తున్నారు. వాళ్ళకి తగిన భద్రతా ప్రమాణాలు పాటించే విషయంలో ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి లేదనడానికి ఈ ఘటన సజీవ సాక్ష్యంగా ఉంది. మరి ఇప్పుడైనా ఇలాంటి పరిస్థితులు పదే పదే జరుగుతున్న తర్వాతైనా పకడ్బందీగా వ్యవహరిస్తారా, పక్కాగా చర్యలు తీసుకుంటారా, మళ్ళీ పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరిస్తారా చూడాల్సి ఉంది. ఏమైనా ఇంత పెద్ద ప్రమాదం జరిగి భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత కలవరపరిచే విషయం. వాళ్ళందరికీ మనం కూడా నివాళులు అర్పించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ప్రభుత్వాలు అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని కోరుకుందాం.